శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారికి ఏప్రిల్ చివరి రోజుల్లో ఈ విధమైన విషయాలు జరగబోతూ ఉన్నాయి. ఇవి జరగడాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. ఈ రోజు మనం తెలుసుకోబోయేది మిథున రాశికి సంబంధించిన ఒక అద్భుతమైన కాల సూచన గురించి. ఎన్నో యుగాల క్రితం బ్రహ్మంగారు ఈ చెప్పిన మాటలు, కొన్ని రహస్య వాక్యాలు ఇప్పుడు మిథున రాశి జీవితంలోకి సరిగ్గా సరిపోతున్నాయి అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మొదలైన ఈ చివరి 6 రోజులు మీ జీవితంలో ఒక సాధారణ సమయం అయితే కాదు. ఇవి ఒక ముగింపు రోజుల్లా కనిపిస్తున్నాయి. అంటే మీ కష్టాలన్నిటికీ చెక్ పెట్టే రోజులుగా ఉండబోతూ ఉన్నాయి. మీకు సుఖ సంతోషాలు మొదలు కాబోయేటందుకు ఈ 6 రోజులు ఎంతగానో మీకు మారేందుకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నిజానికి కొత్త ప్రారంభానికి ఇవి సంకేతాలుగా గుర్తిస్తారు. మిథున రాశి వారు సహజంగా తెలివితేటలు, మాట తీరు, వేగమైన ఆలోచనలు, నూతన మార్గాలు వెతికే స్వభావం కలవారుగా గుర్తింపు. కానీ గత కొంతకాలంగా మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ పనులు నిలిచిపోయినట్లు అనిపించింది. ఎవరు అర్థం చేసుకోవడం లేదు అనిపించింది. డబ్బు వచ్చినా నిలవలేదు. మీ ప్రతిభకు సరైన గుర్తింపు రాలేదు. స్నేహితుల మధ్య దూరాలు వచ్చాయి. కుటుంబంలో అపార్థాలు పెరిగాయి. కానీ ఇప్పుడు కాలచక్రం ఒక్కసారిగా తిరుగుతోంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ఒక మాట ఉంది. వాయు స్వభావం గల వారికి ఆలస్యంగా వచ్చిన శుభం ఒక్కసారిగా ఉప్పెనలా వస్తుంది. మిథున రాశి వాయుతత్వానికి చెందినది. అందుకే మీ జీవితంలో మార్పులు అనేవి నెమ్మదిగా కాదు, ఒక్కసారిగా జరిగే సూచనలు ఉన్నాయి. ఈ ఏప్రిల్ చివరి రోజుల్లో ముగిసేలోపు మీ పరిస్థితి చూసి మీరే ఆశ్చర్యపోవడం అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి వార్త వినిపించవచ్చు. ఇంటర్వ్యూ, పరీక్ష లేదా చాలా కాలంగా ఆగిపోయిన అవకాశం ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు, పదోన్నతి లేదా ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు, కొత్త పరిచయాలు, లాభదాయకమైన ఒప్పందాలు కనిపిస్తున్నాయి. డబ్బుల విషయంలో కూడా ఆశ్చర్యకరమైన మార్పు ఉంటోంది. మీకు రావాల్సిన డబ్బు తిరిగి రావచ్చు. పాత అప్పులు తగ్గే అవకాశము ఉంది. చేతిలో డబ్బు నిలవడం మొదలవుతోంది. చిన్నగా మొదలైన పని పెద్ద లాభానికి దారితీయొచ్చు. మీరు అనుకున్న దానికంటే కూడా ఫలితం చక్కగా కనిపిస్తోంది. ఇక గొప్ప సంకేతం ఏమిటంటే కనుక ఈ 6 రోజుల్లో మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి అడుగుపెట్టే అవకాశం చక్కగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి మీ అదృష్టాన్ని మేల్కొల్పే వ్యక్తి కావచ్చు. ముఖ్యంగా స్నేహితుడిగా మారచ్చు, బంధువులుగా రావచ్చు, లేదా పూర్తిగా కొత్త పరిచయమే అవ్వచ్చు. కానీ ఆ వ్యక్తి మీకు మార్గం చూపిస్తారు. మీరు ఎన్నోళ్ళుగానో ఆలోచిస్తున్న పని ఇప్పుడు ఆ వ్యక్తి ద్వారా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో కూడా శాంతి ఏర్పడుతుంది. చాలా కాలంగా మాట్లాడనటువంటి వాళ్ళు కూడా మీతో మాట్లాడొచ్చు. అపార్థాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యాల చర్చ కూడా మొదలవుతోంది. పెళ్లి సంబంధాలు, సంతానం, ఇంటి మార్పు, వాహనం కొనుగోలు వంటి విషయాలు ముందుకు రావచ్చు. అయితే బ్రహ్మంగారి హెచ్చరికను మరవద్దు. ఈ 6 రోజుల్లో తొందరపాటు మాటలు మాట్లాడవద్దు. ఎవరి మీద నమ్మకం పెట్టే ముందు ఒకసారి ఆలోచన చెయ్యాలి. మీ ప్లాన్స్ అందరికీ చెప్పొద్దు. మీ ఎదుగుదల చూసి కొందరు అసూయపడేటటువంటి ప్రమాదం ఉంది. నిశ్శబ్దంగా మీ పనులను మీరు పూర్తి చేస్తే విజయం మీ వైపు వస్తుంది. ప్రతి ఉదయం విష్ణుమూర్తిని ధ్యానించి ఓం నమో నారాయణాయ అని 21 సార్లు జపించండి. పచ్చని మొక్కలకు నీళ్లు పోయండి. పేద విద్యార్థులకు సహాయము చేయండి. ఇలా చేస్తే ఈ 6 రోజుల శుభ ఫలితాలు మరింత బలపడతాయి. మిథున రాశి వారికి వచ్చేటటువంటి 6 రోజులు మీ జీవితాన్ని మలిచే రోజులు. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి వస్తుంది. మీరు ఎదురు చూసిన అవకాశాలు దక్కుతాయి. కలలో కూడా ఊహించిన మార్పు మీ జీవితంలో ప్రారంభం కాబోతోంది. మీరు మాత్రం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఈ మార్పును ఆపడం ఎవరితరం కానే కాదు. అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తడుతోంది. మీ సమయం ఇక మొదలైనట్టే. చూసారు కదా మిథున రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటున్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.